బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చాంశనీయమయ్యాయి. ఆయన పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి విమర్శలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ వ్యాఖ్యలతో ఎంటర్టైన్మెంట్ షోలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. బిగ్ బాస్ 19వ సీజన్ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ సల్మాన్ ఖాన్ హౌస్మేట్స్ మధ్య జరుగుతున్న గొడవలపై చర్చిస్తున్నారు. ఇంట్లో గొడవలకు కారణమవుతూనే తామే శాంతి దూతలమని చెప్పుకుంటున్న కొందరు కంటెస్టెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడండి, సమస్యలను సృష్టించే వారే ఇప్పుడు శాంతి బహుమతి కావాలని అడుగుతున్నారని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇక సల్మాన్ ఖాన్ ఎవరి పేరును ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు నేరుగా డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించినవేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాను భారత్, పాకిస్తాన్ సహా అనేక యుద్ధాలను ఆపానని, అందుకే తనకు నోబెల్ బహుమతి కావాలని ట్రంప్ గత కొంతకాలంగా బహిరంగంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ను పలువురు నెటిజన్లు బిగ్ బాస్లో ట్రంప్ సల్మాన్ ఖాన్ విమర్శలు చేశారు అనే విషయంపై క్యాప్షన్తో షేర్ చేస్తున్నారు. సల్మాన్ చాలా ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పారని కొందరు ప్రశంసిస్తుండగా, దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలంటూ మరికొందరు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక సాధారణ రియాలిటీ షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.